మనం ఫస్ట్ రోజు ఎయిర్పోర్ట్ నుంచి మలేషియా కోలాలంపూర్కి వచ్చింది, ఇక్కడే బస్ దింపింది మనల్ని. ప్రస్తుతానికి మనం ఘాట్ సెక్షన్లో ఉన్నాం. షూట్ చేస్తున్నారు. బేసిక్గా ఇదొక థీమ్ పార్క్ లాగా, మాల్ లాగా, రకరకాల అన్నీ కలిపి ఒకే చోట పెట్టారు. భలే ఉంది అసలు ఇక్కడ నుంచి వ్యూ. హలో, అందరికీ నమస్తే. నేను మీ హరినాథ్. మిత్రులందరికీ శుభోదయం. లాస్ట్ వీడియోలో మీరు నేను బాటో కేవ్స్ని ఎక్స్ప్లోర్ చేయడం చూశారు. వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ కొట్టి అలాగే కామెంట్స్ ని పక్కకి జరిపి ఒక హైప్ కూడా ఖచ్చితంగా ఇవ్వండి. అలాగే మరిన్ని ట్రావెల్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మలేషియాలో మరో కొత్త రోజు, మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో ఈ రోజు ప్లాన్ ఏంటంటే, లాస్ వేగస్ ఆఫ్ మలేషియా అని చెప్పి ఒక ప్లేస్ ఉంది. అదే గెంటింగ్ ఐలాండ్స్ అంటారు. ఐలాండ్ కాదు, హైలాండ్స్. ఒక కొండ మీద ఉంటుంది. అక్కడ కెసినోలు ఉంటాయి, ఇండోర్ అవుట్డోర్ థీమ్ పార్క్స్ ఉంటుంది. బాగుంటుంది. వన్ డే ట్రిప్గా వెళ్తూ ఉంటారు అక్కడికి. మనం ఉన్న బుకిత్ బింతాంగో కోలాలంపూర్ నుంచి దాదాపు 60 కిలోమీటర్లు వచ్చేస్తుంది. చాలా దూరం ఉంటుంది. ఆరాంగా వెళ్ళాలనుకుంటే క్యాబ్ మాట్లాడుకుని వెళ్ళిపోవచ్చు. కానీ మనలో బడ్జెట్లో వెళ్ళాలంటే ఎలాగో నేను చూపిస్తాను. ముందు వెళ్ళి మన రెస్టారెంట్లో ఫుడ్ తినేద్దాం. అన్న ఎప్పుడు ఎరికిలా சேம் ரோஜுல అంటే ஃபுட்ஸே என்ன சாப்பிட்றீங்களா? சாப்பிடுங்க. இப்போ என்ன இது எடுக்கிறீங்களா? நம்ம கடைக்கு வாங்க, நல்லா இருக்கு சாப்பாடு, நல்லா సాப்பிடலாம். రైస్ ఆర్ మటన్ లేతాం. నేను బిర్యానీ ఇలా ఇవాళ మనకి అన్నం తీసుకొచ్చాడంటే సేమ్ మొన్నట్లాగా మటన్ కర్రీ రైస్. వీళ్ళతో మాట్లాడితే తమిళ వచ్చేసేలా ఉంది నాకు. పొద్దున్నే తినేస్తున్నాను, బ్రేక్ఫాస్ట్ టైంలో అనుకోవద్దు. టైం మధ్యాహ్నం అయిపోయింది. ఎవరిది అనుకున్నారు? మందే ఇదంతా. ఎప్పుడైనా ఇటు మలేషియా బుకిత్ బింతాంగ్ సైడ్ వస్తే కనుక మన పేరు చెప్పండి. ఆంధ్ర నుంచి హరినాథ్ ఫిలిమ్స్ తాలూకా అనండి, సరిపోతుంది. మళ్ళీ వచ్చేసాను బుకిత్ బింతాంగ్ దగ్గరికి. ఇక్కడ చూడండి, నూడిల్స్ వాటికి అంతటా అవే కుక్ అవుతున్నాయి పైకి లేసి. ఇదే బుకిత్ బింతాంగ్ డే టైంలో ఇదంతా. మనం వెళ్ళి మోనోరైల్ ఎక్కుదాం. మళ్ళీ చెప్పాను కదా, ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ముందు మనం హబ్ ఉంది కదా కేఎల్ సెంటర్లో, అక్కడికి వెళ్ళిపోవడమే. కేఎల్ సెంట్రల్కి వెళ్ళడానికి మోనోరైల్ ఎక్కుతున్నా. కేఎల్ సెంట్రల్ నుంచి ఎయిర్పోర్ట్కి కానీ, నేను వెళ్ళాను కదా బాటో కేవ్స్, ఇంకేటైనా వెళ్ళాలన్నా ఇప్పుడు వెళ్ళాల్సిన గెంటింగ్ ఐలాండ్స్కో అన్నిటికీ అక్కడ నుంచి రకరకాల కనెక్షన్స్ ఉంటాయి. బస్సు, ట్రైన్లు, మెట్రోలు, అలా. భలే పొజిషన్ దొరికింది. ట్రైన్ వచ్చేసింది, వెళ్ళిపోదాం కేఎల్ సెంట్రల్కి. ఇక్కడ నుంచి అంతా జస్ట్ ఒక 5-10 నిమిషాల్లో వెళ్ళిపోతాం. వచ్చేసాం మనం కేఎల్ సెంట్రల్కి. టూ పాయింట్ 2 రింగిట్స్ కట్ అయింది. నేను చూపించే కదా కేఎల్ సెంట్రల్ మాల్, అదే డెకాథ్లాన్ ఉంది స్టోర్ కింద, పెద్దదే మాల్. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాలి. అక్కడ నుంచే న్యూ సెంట్రల్ అని చెప్పి ఆ ఏరియా సెకండ్ ఫ్లోర్లో, అక్కడ నుంచి ఈ కనెక్టివిటీ ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్కి. వెనకాలటి మాల్ నుంచి కనెక్టివిటీ ఏరియాకి. న్యూ సెంట్రల్ మాల్ లేదు అటు పక్క. ఇదంతా హబ్బింగ్. నిన్న మనం ఇక్కడికి వచ్చి అటు పక్కన అక్కడ కేటీఎం కౌంటర్ అని ఉందా, ఆ రైట్ సైడ్లో, అటు నుంచి ట్రైన్కి వెళ్ళాం. ఇప్పుడు మనం వెళ్ళాల్సింది అటుగా అది దిగాలి. ఎయిర్పోర్ట్కి వెళ్ళాలని సరే ఇక్కడ నుంచి కేఎల్ఏఏ ఎక్స్ప్రెస్ ఉంది. మనం బస్సులో వచ్చాం కదా, ఆ బస్సు కూడా ఇక్కడికి వచ్చి ఆగింది ఆ రోజు. ఇలా ఎగ్జిట్ అయిపోతే కిందకి ఎక్స్కలేటర్ ఉంది. ఈ ప్లేస్ గుర్తుందా మీకు? మనం ఫస్ట్ రోజు ఎయిర్పోర్ట్ నుంచి మలేషియా కోలాలంపూర్కి వచ్చింది, ఇక్కడే బస్సు దింపింది మనల్ని. బస్సులన్నీ దానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళేవి. KLIA టు KLIA అని ఉంది చూసారా, అంటే 2 టెర్మినల్స్ కోలాలంపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అటు ఎయిర్పోర్ట్కి వెళ్ళే బస్సులు, ఇటుపక్క వెళ్ళాలి మనం. ఆ కార్నర్లో అక్కడ బస్సెస్ ఉన్నాయా, అక్కడికి
ఇది ఇక్కడ కౌంటర్ టికెట్ బస్ అని ఉంది కదా, ఇక్కడ టికెట్ తీసుకోవాలి. బస్సు వెళ్ళిపోతాక రెడీగా ఉంది. టైం 11:58 అయింది. 12ంటికి బస్సు 2 నిమిషాలే ఉంది. లక్కీగా కరెక్ట్ టైంకి వచ్చాం, లేదంటే ఇంకో హాఫ్ అన్ అవర్గా గంటగా ఉండేది. టికెట్కి 10 రింగేట్లు తీసుకున్నారు. 23 బస్ ఎక్కేసి కూర్చున్నా. మనకి విండో సీట్ వచ్చినట్టుంది. దాదాపు 45 మినిట్స్, గంట సేపు జర్నీ ఉంటుంది. బస్ అయితే ఏసీ బస్సు, ఫుల్ కంఫర్టబుల్గా ఉంది. వెనక రిక్లైనర్ కూడా అవుతుంది. కొంచెం 2 నిమిషాలు లేట్ అయ్యి ఉంటే ఈ బస్సు వెళ్ళిపోయి ఉండేది. అప్పుడు మళ్ళీ ఇంకో బస్సు కోసం వెయిట్ చేయాల్సి వచ్చేది హాఫ్ అన్ అవర్, గంట. ఓకే, ఇవాళకి ఇలా కుదిరింది అనమాట. స్టార్ట్ అయిపోయింది వెంటనే బస్సు. అక్కడ క్యాష్ తీసుకోవట్లేదు. అదేగాక మన టచ్ అండ్ గో కార్డు కూడా వర్క్ అవ్వదు. క్రెడిట్ కార్డ్స్, ఈ కార్డ్ కావాలి, ఏటీఎం కార్డ్స్. అదొకటి చూసుకోండి. 10 రింగేట్స్ కట్ అయినాయి. 10 రింగేట్స్ అంటే దాదాపు 250 రూపాయలు. మంచి ఆప్షన్. ఈజీగా ఇబ్బంది లేకుండా కార్లో వెళ్ళాలనుకుంటే కొంచెం డబ్బులు ఎక్కువ అవుతాయి, మరి అలా వెళ్ళచ్చు. లేదా బడ్జెట్లో ట్రావెల్ చేయాలనుకుంటే నాతో రండి, నేను తీసుకెళ్తా అప్పుడు గెంటింగ్ హైలాండ్స్కి. When I saw you, I would lose control. Made me feel like there was no tomorrow. Should have told you that you're beautiful, but the days pass and now it's so long ago. Did you make it? Did you break free? Did you manage to be who you wanna be? Maybe somewhere you think about me too. I wonder where are you now? Wonder where are you now? ప్రస్తుతానికి మనం ఘాట్ సెక్షన్లో ఉన్నాం. యాక్చువల్గా ఇప్పుడు ఇదంతా ఒక కొండ ప్రాంతం, హిల్ స్టేషన్ లాగా. మన ఊటీ, కొడైకెనాల్ హిల్ స్టేషన్ లాగా ఏరియా కూడా. సో కొండ ఎక్కుతున్నాం ఘాట్ రోడ్. దాదాపు 50 నిమిషాల వరకు పట్టింది ఇక్కడికి రావడానికి. ఫుల్ గ్రీనరీ చూసారా? ఎందుకనంటే ఇక్కడ వర్షాలు బాగా పడతాయి, అందుకని మొత్తం ఫుల్ గ్రీనరీగా ఉంటుంది. మనం వచ్చేసామండి గెంటింగ్ హైలాండ్స్కి. ఇక్కడ మనం ఆల్మోస్ట్ ఇంకా పైకేం వచ్చేయలేదు. ఆ థీమ్ పార్క్స్ ఉన్న హైలాండ్స్ దగ్గరికి కింద పార్కింగ్ ప్లేస్ వరకు వచ్చాం, బస్సులు, కార్లు అవన్నీ ఆగేంత వరకు. ఇక్కడ నుంచి మనం మళ్ళీ స్కైవే ఉంటుంది, అంటే రోప్వే లాగా గండోలా రైడ్ ఉంటుంది కదా, ఆ రోప్వే తీసుకోవాలి. దానికి టికెట్స్ కోసం వెళ్తున్నా. అది 5 ఫ్లోర్స్లో ఉంటుందంట, చూపిస్తున్నాడు అక్కడ అవానా స్కైవే అని. మళ్ళీ ఎస్కలేటర్ తీసుకోమంటున్నాడు. ఆల్రెడీ 2 ఫ్లోర్లు ఎక్కాను, ఇంకా ఎంత పైన ఉందో చూద్దాం. 3rd ఫ్లోర్లో ఉందండి వీళ్ళది టికెట్స్ ఇచ్చేది అవానా స్కైవేకి. ఇవన్నీ సెల్ఫ్ టికెటింగ్ కౌంటర్స్. మనమే టికెట్ కొనుక్కోవాలి కేబుల్ కార్ రైడ్కి. క్యాష్ తీసుకోరు, ఓన్లీ కార్డు మాత్రమే. లైన్ కూడా ఉంది. ఎస్ డన్. ఓకే, థ్యాంక్ యూ. టికెట్లు వచ్చేసినాయి. నేను 2వేకి తీసుకున్నా వెళ్ళి రావడానికి. వచ్చేసాం కేబుల్ కార్ రైడ్ దగ్గరికి. టికెట్ 19 రింగేట్స్ పడింది నాకు వెళ్ళి రావడానికి 2వేకి. ఇందులో రకరకాలు ఉన్నాయి, స్టాండర్డ్, గ్లాస్ బాటమ్ అలా. నేను స్టాండర్డే తీసుకున్నా. ఇక్కడ ఎంత పెద్ద లైన్లు అన్నీ పెట్టున్నారంటే రష్ ట్రైన్లో అయితే చాలా టైం పట్టేస్తుంది, వెయిటింగ్ టైం. అక్కడ చూడడానికి కేబుల్ కార్లు ఫాస్ట్గానే వెళ్తున్నాయి, కానీ ఇక్కడ నిదానంగా వెళ్తున్నాయి, ఎక్కిస్తున్నారు ఇలా జనాలు. లోపల ఎక్కేసి కూర్చున్నాను. ఇందులో ఉన్న వాళ్ళంతా ఎక్స్ప్రెస్లో ఉన్నవాళ్ళు. Take a photo, sir. Close, sir. Last one more, please. Doing camera, madam. చాలా ఫాస్ట్గానే వెళ్తుందండి. ఇక్కడ చూడండి, మొత్తం అన్ని క్లౌడ్సే ఉన్నాయి వెనకాల. లిటరలీ మనం మేఘాల్లో వెళ్తున్నట్టే ఉన్నాం. చాలా హైట్కి వచ్చేసాం. వెనకాల బిల్డింగ్స్, ఆ ప్లేస్లన్నీ మేఘాల్లోనే ఉన్నాయి. లైట్గా వర్షం కూడా పడుతుంది. అక్కడ కోలాలంపూర్లో లేదు, మేఘాల్లో వర్షం లేదు. ఇక్కడికి వచ్చేసరికి ఇలా అయిపోయింది. ఓకే, వచ్చేసాం. మనం ఇంకా పూర్తిగా పైదాకా వెళ్ళలేదు గెంటింగ్ ఐలాండ్స్కి. మధ్యలో దిగేశాను. ఎందుకనంటే ఇక్కడ చిన్స్వీ కేవ్స్ టెంపుల్ అని చెప్పి ఒకటి ఉంటుంది.
ఆ టెంపుల్ని చూద్దామని చెప్పి. ఇంకా ఎంత దూరం రా బాబు, ఇప్పటికే 4 ఎక్స్కలేటర్లు దిగాను. ఇంకోటి మళ్ళీ కింద దింపేస్తావేంటి? టెంపుల్ కోసం వచ్చానండి. పక్క నుంచి అటు గండోలా రైడ్స్ వెళ్తున్నాను. లిటరలీ 7-8 ఎస్కలేటర్లు దిగాం. ఈ ప్లేస్ చూడండి, మొత్తం పొగ మంచు కమ్మేసింది. అండ్ చెప్పే కదా, ఈ ల్యాంటర్న్స్ ఉంటే చైనీస్ టెంపుల్, చిన్స్వీ టెంపుల్ అనేది ఇది ఇప్పుడు మనం వచ్చింది. చిన్న వాటర్ ఫాల్లా ఉంది ఇక్కడ. రోడ్డు కూడా ఉంది, కావాలంటే కారు ఉంటే కనుక కారు కూడా వేసుకొచ్చేవచ్చు, కారు మాట్లాడుకుని. మొత్తం పొగ మంచుతో వ్యూ ఏం కనపట్లేదు, బట్ బాగుంది ఆ ఫీల్ కూడా. ప్లేస్ చూడండి, చాలా పెద్దది, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అక్కడ ఒక స్ట్రక్చర్ ఉంది, కాకపోతే మంచులో కనపట్లేదు. లైట్గా తుప్పరు పడుతుంది వాన. సాధారణంగా అందరూ ఆ గెంటింగ్ ఐలాండ్స్కి వెళ్ళిపోతూ ఉంటారు, దీని దగ్గర రారు. సో నాతో పాటు రావడం వల్ల ఈ విషయం మీకు తెలిసింది. అదిగో బుద్ధిని స్టాచ్యూ. ఏం కనపట్లేదు ఆ పొగమంచులో. ఇప్పుడు కనపడుతున్నాడు ఆ బుద్ధుడు. ఇక్కడ చూడండి, ఒక తామర పువ్వు స్మోక్ ఎఫెక్ట్ భలే ఉంది. అలాగనే సాంబ్రాన్ పుల్లలు ఇవన్నీ పెడుతున్నారు. చాలా పెద్ద అండి విగ్రహం ఇది. గంట కొడతారు, 1 bell for 1 wish అంట. థ్యాంక్ యూ. వర్షం చేస్తున్నారు. వర్షం ఎలా తగులుకుంది నన్ను 2 రోజుల నుంచి. ఇప్పుడు కొంచెం క్లియర్ అయింది చూడండి ఇదంతా. ల్యాంటర్న్స్ భలే ఉంటాయి. నేను కుంఫు పాండా సినిమా చూసేవాడిని. ఆ సిరీస్లు చాలా ఉంటాయి, 4-5. అందులో బాగా చూపిస్తారు ఈ లైట్స్ ఇవన్నీ చైనాలో. చైనీస్ దేవుళ్ళు. మళ్ళీ సేమ్ గండోలే, ఎందుకంటే ఎక్కడ దిగేసాం అక్కడ ఎక్కేయడమే. టికెట్ ఏం ఎక్స్ట్రా కొనవసరం లేదు. మనం ఫస్ట్ కొన్నాం కదా, ఆ టికెట్తోనే ఇక్కడ మధ్యలో కూడా దిగి మళ్ళీ గండోలు ఎక్కి వెళ్ళొచ్చు. వచ్చేసాం మనం. ఇదంతా అవుట్డోర్ థీమ్ పార్క్. చాలా రకాల యాక్టివిటీ జరుగుతున్నాయి ఇక్కడ, రోలర్ కోస్టర్లో అవన్నీ. రైట్, వచ్చేసాం వండర్ల్యాండ్కి. మామూలుగా లేదు అసలు. మొత్తం చూడండి, ఎల్ఈడి డిస్ప్లేలు ఎన్ని ఉన్నాయో. ఒక్కో ఫ్లోర్కి ఒక్కో పంచాయతీ ఉంటుందో చూపిస్తా.
బేసిక్గా ఇదొక థీమ్ పార్క్ లాగా, మాల్ లాగా రకరకాల అన్నీ కలిపి ఒకే చోట పెట్టారు. అంటే డిస్నీ వరల్డ్, యూనివర్సల్ స్టూడియోస్ వాళ్ళు ఉంటాయి కదా, అవి కాకుండా షాపింగ్కి అన్ని రకాలుగాను, ఫుడ్ కానీ షాపింగ్ కానీ, ఇండోర్ థీమ్ పార్క్, అంతా పిల్లలాడుకునే ప్లేస్, అడ్వెంచర్ ల్యాండ్ థీమ్ పార్క్. ఇక్కడ ఈ లైట్స్ చూసారా పైన ఉన్నవి, ఇవి 30 minutes 40 minutes ఒకసారి షో నడుపుతారు ఇక్కడ, లైట్ షో లాగా బాగుంటుంది. ఇక్కడంతా లిస్ట్ ఇచ్చారు చూడండి. 4th floorలో రెస్టారెంట్స్, క్యాఫేస్, స్ట్రీట్ ఫుడ్ అన్నీ ఉన్నాయి. 3rd floorలో ఫ్యాషన్ లైఫ్ స్టైల్ ఉంది, 3rd and 2nd floorలో. దాని కింద 1st floorలో మళ్ళీ ఫుడ్, క్యాసినో కూడా ఉంది. ఇక్కడ లిఫ్ట్ల దగ్గర ఈ వైట్ లైట్స్ ఉండడం వల్ల చూడడానికి బాగుంది. ఇదే ఇండోర్ థీమ్ పార్క్, మనం పైనుంచి చూస్తున్నాం. చాలా రైడ్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి. ఇది మొత్తం రివర్స్లో తిప్పేస్తుంది ఏకంగా ఒక సర్కిల్. అక్కడ ఒక యాక్టివిటీ జరుగుతుంది, ఏంటో రకరకాలుగా వెళ్తున్నాయి. ఆకాశంలో పడవలు వెళ్తున్నట్టు తిరుగుతున్నాయి, అక్కడ ఒకటి. పైన ట్రైన్ వెళ్తుంది, ఒక వింత ప్రపంచం అనమాట. ఇంకో ఫ్లోర్ దిగి 2nd floorకి వచ్చాను. ఇప్పుడు 3rd and 2nd floor రెండు ఫ్యాషనే కదా. ఇది 2nd floor నుంచి వ్యూ ఇండోర్ థీమ్ పార్క్. వావ్, ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఇంత బ్రైట్గా ఉందో. బాగుంది కదా. చాలా బాగుంది ఇక్కడ నుంచి వ్యూ. ఇది స్కై కెసినో అంటే ఏంటంటే ఇక్కడ గ్యాంబ్లింగ్ లీగలే. గ్యాంబ్లింగ్ అంటే కార్డ్స్ ఆడొచ్చు, డబ్బులు పెట్టుకునేది కూడా. కానీ ఇక్కడ మనం వెళ్ళి ఆడాలి అంటే కనుక పాస్పోర్ట్ ఉండాలి. ఫైనల్గా గ్రౌండ్ ఫ్లోర్ దగ్గరికి వస్తున్నా. భలే ఉంది కదా చూడడానికి. కెసినో ఎంట్రీ అక్కడ నుంచి ఉంది. నాకు తెలిసి కెసినోలో మనం డబ్బులు పెట్టి ఆడకపోయినా సరే చూడడానికైనా వెళ్ళొచ్చు. అండ్ ఫైనలీ మన హార్స్ ఉంది ఇక్కడ. ఏడో ఈజీగానే ఉంటుంది కానీ అందులో ఆగదు, అది తిరిగి వచ్చేస్తుంది బయటికి, అదే ప్రాబ్లం. ఇక్కడ ఈ జెంటింగ్ హైలాండ్స్ దగ్గర పెద్ద హోటల్ కూడా ఉంటుంది, బయట మనకి పొగ మంచులో కనపడలేదు. ఇది లాబీ దానికి. బ్యూటిఫుల్ కదా, భలే డిజైన్ చేశారు. ఇక్కడ అందరూ లగేజ్లు పట్టుకుని కనపడుతున్నారు చూసారు, వీళ్ళంతా స్టే ఉండేవాళ్ళు ఇక్కడ. నడిచి కాలు పడిపోయినాయి అసలు, చాలా పెద్దగా ఉంది ఇది. ఇక్కడ జస్ట్ ఊరికే వెనకాల బ్యాక్గ్రౌండ్ ఇది బాగుంటుందని ఊరికే కూర్చొని చూపిద్దాం. ఇదంతా ఫుడ్ కోర్ట్ ఏరియా, చాలా పెద్దగా ఉంది.
నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మోస్ట్లీ అందరూ చైనా వాళ్ళదే నడుస్తుంది ఇక్కడ హవా. చైనా వాళ్ళు అంటే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కాదు, ఇక్కడ లోకల్ జనాలు కూడా ఉంటారు. చైనా వాళ్ళు ఒక 20-22% ఉన్నారని చెప్పే కదా, వాళ్ళదే ఎక్కువ నడుస్తుంది, వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. పొద్దున్న మనం వెళ్ళేటప్పుడు మొత్తం మేఘాలుగా ఉంది, కానీ ఇప్పుడు ఎండ వచ్చేసింది, క్లియర్ అయిపోయింది వెనకాల. ఇదంతా ఒకటే థీమ్ పార్క్. అది హోటల్, వరల్డ్స్ లార్జెస్ట్ హోటల్ ఆ బిల్డింగ్. ఇక్కడ నుంచి కొంచెం స్కేరీగా ఉంది. మొత్తం అడవులు, కొండలు, ఫారెస్ట్ ఏరియాలో ఉంది ఇదంతా. లక్కీగా వెళ్ళేప్పుడు మబ్బులు విడిపోయి ఎండ వచ్చేసింది, అందుకనే బ్యూటిఫుల్ వ్యూ కనబడుతుంది. ఆడది మన పొద్దున వెళ్ళిన టెంపుల్ అది. భలే ఉంది అసలు ఇక్కడ నుంచి వ్యూ. నెక్స్ట్ క్యాండీ స్టోర్కి వచ్చా, గండోలా రైడ్ అయిపోయాక. ఇక్కడ కిందకి వెళ్తుంటే ఉంది, చాలా చాక్లెట్స్ ఉన్నాయి. రిటర్న్ వెళ్ళడానికి మన టికెట్ మనల్ని కొనుక్కోమంటుంది. ఎక్కడ క్యాష్ తీసుకోవట్లేదు, కార్డ్స్ తెచ్చుకోండి, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అలా. వచ్చేసానండి నేను కేఎల్ సెంట్రల్కి. బయట వర్షం తుక్కు పడుతుంది. రోజు రైస్ ఐటమే తింటున్నాం కదా, ఇవాళ డిఫరెంట్గా మెక్డీకి వచ్చి ఇక్కడ కేఎల్ సెంటర్లోనే ఉంది. చాలా పెద్దనండి ఇది, కేఎల్ సెంటర్లోనే. బర్గర్ ఇంత స్పైసీగా తింటాను నేను ఇది ఫస్ట్ టైం. అడిగారు రెగ్యులర్గా స్పైసీ అని, స్పైసీ అన్నాను. ఏం చేశారేమో కానీ బాగా స్పైసీగా అనిపిస్తుంది. వీళ్ళు ఇక్కడ స్ట్రా ఇవ్వట్లేదు ఏంటో. Outside, the snow is falling down and every child is having so much fun. The snowman is twice the size as me with a smile as quirky as mine. Ooh, 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 ooh. Let me give you a Christmas moment we'll fill with love and joy. Love and so beautiful, kissing on a mistletoe, baby, with you. I spend this day with you. So beautiful, kissing on a mistletoe, baby, with you. ఈ గెంటింగ్ ఐలాండ్స్ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టి, ఒక హైప్ కొట్టి ఇస్తే మన వీడియోకి చాలా ఉపయోగపడుతుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో విత్ దాట్ బీయింగ్ సెడ్, నెక్స్ట్ అడ్వెంచర్లో మళ్ళీ కలుస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్, జై హింద్.